చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభను జిందాబాద్ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఏప్రిల్ 15, 16, 17 బహిరంగ సభను చౌటుప్పల్లో జరిగే గొప్ప బహిరంగ సభను సిపిఎం పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం అయితే 15, 16, 17న సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ జిల్లా మహాసభల సందర్భంగా ఆ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని, అదేవిధంగా మహాసభలకు సంబంధించిన మొదటి రోజు 15వ తారీఖున చౌటుప్పల్లో పెద్ద బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభ నుంచి విజయవంతం చేయాలని చెప్పేసి కారణంతో ప్రధాన సమస్యలు ఈ మధ్య ప్రజలకు ఎదుర్కొంటున్నారు, వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ నిరంతరం కార్మికులు, కర్షకులు, పేదల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు ప్రజల సమస్యలను మర్చిపోతున్నారు. ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఎప్పటికి కూడా ఒక ముళ్ళు కళ్ళతో ఎప్పటికీ ప్రతి అధికార పార్టీకి సిద్ధంగా ఉంటుంది కూర్చోడం కోసం. అటువంటి పరిస్థితుల్లో జిల్లా మహాసభలు వచ్చినాయి. ఈ జిల్లా మహాసభలకు సంబంధించి గడిచిన 3 సంవత్సరాల కాలంగా చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం కోసమే ఈ జిల్లా మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నెల 15, 16, 17 తేదీలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు మనం బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఏదైతే సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందో, అనేక సమస్యలను వెలికితీసి ఆ సమస్యల పరిష్కారం అయ్యేటట్టు పనిచేసే పార్టీ ఈ ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు ఏదైతే ఉందంటే అది సిపిఎం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మన జిల్లా కార్యదర్శితోని పట్టణ టౌన్ బృందం మొత్తం కలిసి టంగుటూరు, పటేలగూడెం కాలువలను పరిశీలించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అషరాయిపల్లి నుండి ఈ ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని చెప్పేసి అప్పుడు 15 సంవత్సరాల క్రితము నాటి వైఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాలువలు తోడి వదిలేసిన పరిస్థితి ఉంది. అట్లాంటి కాలువలను జిల్లా బృందం ద్వారా పరిశీలన చేస్తే మొన్న హుటాహుటిన మనం ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్పందించాలని మనం పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కాలువలను పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే నీళ్లు రావాలనో ఆయా గ్రామాలకు దాన్ని కంప్లీట్ చేస్తా అని ఆ కాలువలను పరిశీలించి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే నిరంతరం ప్రజా సమస్యలు, పేదలకు ఇండ్లు కావాలన్నా, పెన్షన్స్ కావాలన్నా, ఈరోజు అనేకమైన సమస్యలపైన పనిచేసే పార్టీ సిపిఎం పార్టీ. ఆ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణను రాబోయే 3 సంవత్సరాల కోసం ఈరోజు ఆ జిల్లా మహాసభల్లో సమగ్రమైన చర్చ జరిపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా తీర్మానాలు జరిపి ఆ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆలేరు మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించి సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీల్లో చౌటుప్పల్లో జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభను జయప్రదం చేయాలని ఈ ప్రాంత ప్రజానీకానికి, ఆలేరు
పట్టణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి డిసెంబర్ 15న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేలాది మంది రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు జరగబోయే 15, 16, 17 తేదీలలో జరగబోయే మహాసభలను 15న జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి బైక్ ర్యాలీ వీధి పుర వీధుల గుండా ర్యాలీ తీయడం అనేది జరిగింది. మనం ఎందుకు తీసినామంటే ఈ ర్యాలీ రేపు ప్రజలకు అండగా ఏది ఉందంటే సిపిఎం జెండానే ఉంది. ప్రజా సమస్యలను పరిష్కారం కావాలంటే ఈ ఎర్ర జెండానే పనిచేస్తుంది. వెలికి తీసి ఈ సమస్య ఉందని చెప్పి ముల్లిగడ్డతో పొడిచినట్టు వచ్చి ఆ పని చేసుకునే దమ్ము ఇద్దరికైనా ఉందంటే ఎర్ర జెండాకి ఉంది. ఈ మహాసభలను బహిరంగ సభలను జయప్రదం చేయాలని చెప్పి ప్రతి కామ్రేడు మండలంలో కానీ టౌన్లో కానీ ప్రతి ఇంటి మీద ఎర్ర జెండాను 14 తారీఖు నాడు ఎర్ర జెండాను ఎగరేసుకోవాలి. ఈరోజు ఏదైతే మన సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభ చౌటుపల్లి గ్రామం మండలంలో జరుగుతున్నాయి కావున ఏదైతే వర్గ స్వభావం కోసం ఏదైతే పార్టీ తీసుకున్న నిర్ణయాల కోసం ఏ సమస్యలపైన పోరాటం చేయాలో సిపిఎం పార్టీ తీసుకున్న లక్ష్యాల కోసం ముందుండిపోవాలని అదేవిధంగా ఎవరైతే మన మండల కమిటీ టౌన్ కమిటీ మీటింగ్లో చెప్పుకున్న విధంగా మనము బహిరంగ సభకు పోయి జయప్రదం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.